ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈ రోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, కారం మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అలాగే నిమ్మరసం కూడా పిండేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఫస్ట్ ముందు కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా నీట్గా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం పిండి అయితే వేసుకోవాలి. నా దగ్గర అయితే శనగపిండి, బియ్యపిండి కలిపిన మిశ్రమం అయితే ఉంటే అదైతే వేసాను. మీరైతే కార్న్ఫ్లోర్, శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే బియ్యపిండి, శనగపిండి అయినా వేసుకోవచ్చు. మనకి కరకరలాడుతూ కొంచెం క్రిస్పీగా రావాలి అంటే అలా వేసుకోండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు, ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. తక్కువ వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా మనకి అట్లయితే పకోడీ వేయడానికి ఈజీగా ఉండేలాగైతే మీరైతే కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాము చికెన్ ముక్కల్ని. ఫస్ట్ అవి మనం కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. నానాలి కదా చికెన్ అంతా కూడా మంచిగా నానితే ఉప్పు, కారం, పసుపు అంతా కూడా మనకి చికెన్ ముక్కలకి పడుతుంది అనమాట. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా తీసి ఇంకా ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ అయితే ఇలా అయితే వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకొని తీసేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ వేసుకుంటే ఇంకా మనకి మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది. నేనైతే కలర్ ఏం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా పైన క్రిస్పీగా, లోపల మెత్తగా అట్లా వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. చికెన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంది. అండ్ మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఈ వీడియో చూసి కనుక మీరు చికెన్ పకోడీ చేసుకుంటే కనుక ఎలా వచ్చింది ఏంటనైతే కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట. చికెన్ పకోడీ చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం నేను చికెన్ పకోడీ ట్రై చేస్తున్నాను. బయట చాలాసార్లు తిన్నాం కానీ ఎప్పుడు కూడా ఇంట్లో నేను చేయలేదు. ఇంక ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు బాగా వచ్చింది. ఇంకా అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు కూడా వేయించేసుకొని ఇంకా చికెన్ పకోడీ పైన అయితే వేసేసుకున్నాను. మనం చికెన్ పకోడీ తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కానీ, జీడిపప్పుని, కరివేపాకుని కూడా కలిపి తింటే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే చికెన్ పకోడీ మీకు కూడా ఇష్టమైతే నా వీడియో చూసి కనుక మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా వచ్చిందనమాట. చాలా మంచి టేస్ట్ వచ్చింది. అలాగే నిమ్మకాయ కూడా పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంక నేనైతే ఇలా అయితే డెకరేషన్ చేసేసుకొని టేస్ట్ అయితే చేసేసాను. సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.